ఫ్రెండ్స్ ఈ మొక్కలతో పాటుగా చిన్న చిన్న మొక్కలు కూడా ఉంటాయి, అవి కూడా తీసుకుందాము. వెనకాల చూస్తున్నారా వర్షం అయితే ఏ విధంగా పడుతుందో. ఇంటికి వెళ్తున్న దారిలోనే పనసపండు దొరికింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తోటకు అయితే వెళ్తున్నాను. గత కొన్ని రోజుల నుంచి ఆవులు అయితే ఆ దారి నుంచి ఆ తోట మధ్య నుంచి తిరుగుతూనే ఉన్నాయన్నమాట. సో దీనికి కోటైన కట్టాలి, లేదంటే ఇంకేమైనా మొక్కలైనా తీసుకెళ్ళి నాటాలి. మా ప్రాంతంలో ఎక్కువగా మాకు తోటలకి రక్షణగా నాటుకునే మొక్కలు ఏమైనా ఉన్నాయని అంటే మేమైతే మట్టానిస్ అంటాము. చూసిన తర్వాత దాన్ని తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని భూచక్కెర గడ్డ అలా అని పిలుస్తుంటారు అనమాట. భూచక్కెర గడ్డ అయితే ఇది కాదు, ఈ చెట్లు ఈ మట్ట చెట్లు అని అంటారు కదా, అవి అనమాట. సో అలా అయితే ఉంటే మీకు చూపిస్తాను. అవి అయితే తీసుకెళ్తున్నాను. తోటకెళ్ళేసి మొక్కలన్నీ కూడా నాటేసి మరలా వచ్చేద్దాము. ఇంకొన్ని గంటల్లో ఇంకా వర్షం కూడా వచ్చేలా ఉంది. ఒకసారి వెదర్ అంతా కూడా చూడండి ఎలా ఉందో. చుట్టూరా ఆకాశం అంతా కూడాను ఇలా కనిపిస్తుంటుంది. సో ఇది వర్షం వచ్చేలోపు ఈ మొక్కలు తీసుకెళ్ళేసి మనకు సాధ్యమైనంత వరకు ఈ మొక్కలు నాటేసాక ఇంకా మరలొద్దాము. ఈ ముందర కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, అవి తీసుకెళ్దాము. మామూలు చాలామంది కూడాను ఈ మొక్కలు తీసుకెళ్ళేసి తోటకి సరౌండింగ్ అనమాట, ఆ తోట సరిహద్దులు ఉంటాయి కదా, ఆ సరిహద్దుల నుంచి ఇవి మొక్కలు అయితే నాటుతున్నారనమాట. సో చూసిన తర్వాత వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుంది కామెంట్స్ చేయండి. వీడియో నచ్చింటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. కొత్త కొత్త వీడియోస్తో మరలా మీ ముందుకు అయితే వస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే మనం తీసుకొని ఇంకా తోటకైతే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ మీరు ముందర చూస్తుండొచ్చు, ఒక కర్రలాగా అయితే సైడ్ నుంచి చిన్న చిన్న పుల్లల్లాగా అయితే ఉంటాయి అనమాట. అదే చెట్టు ఇది వచ్చి ఇలా ఉంటుంది. ఈ కిందన చూడండి, అది మధ్య నుండి వచ్చిన తర్వాత అలా పైకి అయితే వెళ్ళింది. ఈ పైన చిన్నగా అవి ఉన్నాయి కదా, అక్కడి నుంచి చిన్న చిన్న మొక్కలు అయితే వస్తాయి. వాటిని తీసుకెళ్ళేసి మనం నాటుకోవాలి. ఇది బాగా ముదిరిన తర్వాత అక్కడి నుంచి పడతాయి అన్నమాట చిన్న చిన్న మొక్కలన్నీ కూడా, విత్తనాలు. సో అవి కిందన పడి నాటుతాయి, మొక్కల్లా వస్తాయి. ఈ కిందన అయితే కొన్ని ఉన్నాయి చూడండి, ఇగో ఇక్కడ ఇవి మనం తీసుకెళ్ళేసి ఇంకా నాటాల్సినవి అన్నమాట. ఈ మొక్కలే తీసుకెళ్ళి నాటుదాము. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి, మనకు చాలానే కావాలి. ఒక ఎకరానికి సరిహద్దులు మొత్తం ముయ్యాలంటే ఎన్ని ఉంటాయో ఒకసారి కామెంట్ చేయండి. దాదాపుగా ఒక ఎకరానికి మనకు ఒక 1500 మొక్కలకి అయితే కావాలి. అంత అయితే మన దగ్గర ఉండవు, ఇక్కడ చాలా తక్కువ. ఇది పెద్ద చెట్టే, దీని నుండి వచ్చినవి అనమాట ఇవి. ఈ కిందన కూడా కొన్ని ఉన్నాయి, చూద్దాం మనకు ఎన్ని దొరుకుతాయో. ఆ దొరికిన దాన్ని బట్టి తీసుకెళ్ళేసి కొన్ని నాటుదాము. అలానే కొన్ని కొన్ని రోజులు ఇంకా ఎప్పుడెప్పుడు వచ్చి తీసుకెళ్తుంటారు అనమాట. ఈ కిందకి వెళ్తే అక్కడ కూడా ఉంటాయి, ఇవి పక్కన కూడా ఉన్నాయి అక్కడ, అవి కూడా తీసుకోవాలి మనము. కనిపిస్తుండొచ్చు మీకు, ఇవన్నమాట. సో ఇవైతే ఇప్పుడు తీసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఈ మొక్కలతో పాటుగా చిన్న చిన్న మొక్కలు కూడా ఉంటాయి, అవి కూడా తీసుకుందాము. తీసుకొని ఇదిగో సంచి అయితే తీసుకొచ్చున్నాను. ఈ సంచిలో నింపి తీసుకెళ్ళాలన్నమాట. ఇదిగో ఇలాంటివి ఉంటాయి, తీసుకెళ్ళేసి మనం మంచిగా అక్కడ నాటితే మంచిగా మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడాను తీసుకుందాం, తీసుకొని పట్టుకెళ్దాం. ఇవి నాటినవి అయితే కాదు, పైన ఒక చెట్టు ఉంది కదా, అక్కడ నుండి వచ్చినవి అనమాట. అవి చాలా గట్టిగా ఉంటాయి, లాగాలి మనం. ఇవి దగ్గర దగ్గర వేసామంటే ఆవులు కూడాను ఇంకా తోట లోపలికి అసలు వెళ్ళావు అనమాట, అంత గట్టిగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయి ఇవి. సో కొన్ని తీసుకుందాం ఇలానే. ఇక్కడ ఉన్నవన్నీ కూడా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఇవి నాటిన తర్వాత వీటికి చెట్లు అనేది నీడ అనేది పడకూడదు. ఆ చెట్టు నీడ పడిందంటే మాత్రం ఈ మొక్కలు అయితే అంత వేగంగా రావన్నమాట, చాలా లేట్గా వస్తాయి. ఇలాంటి దగ్గర పాములు కూడా ఉంటాయి, కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే మనం ఇంకా జెండా ఎత్తేస్తాం. ఫ్రెండ్స్ కొన్ని మొక్కలు తీసుకుందాం, తీసుకున్న తర్వాత నేను ఎన్ని తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని చిన్న మొక్కలు కూడా తీసుకున్నాను. ఇవి ఉన్నాయి చూడండి, ఇవి చిన్నవి. ఇలాంటి ఉంటే మనకు బాగున్ను, కాకుంటే పెద్ద పెద్ద దొరికాయి. కొన్ని గంటల్లో అన్నాను, కొద్ది నిమిషాల్లోనే ఈ వర్షం అనేది వస్తుంది, చినుకులు అయితే పడుతున్నాయి. చూద్దాం, ఇంక ఇది ఎక్కువ రాకూడదని కోరుకుంటున్నాను నేనైతే. ఇవన్నీ కూడా నేను చేద్దామంటే ఈ పైన ఇవి ఉన్నాయి కదా, ఈ ఆకులన్నీ కూడాను ఇవన్నీ తీసి నింపేద్దాం. ఇవన్నీ కూడాను చూడండి ఎలా ఉన్నాయి ఇవి. ఇది ఇలా అయితే ఉన్నాయి, ఇవి తీసుకెళ్ళేసి మంచిగా నాటుదాం తోట దగ్గర. లేకుంటే మనకు దేనికి పనికిరాకుండా పోతే ఈ ఆకులన్నీ కూడా తీయాలి, వీటికి తీసి సంచిలో పెట్టేసి తీసుకెళ్దాం. మరి ఇవి ఆ కొన్ని మొక్కలు అయితే తీసుకున్నా సంచిలో పెట్టుకొని ఇంకా ముందుకైతే వస్తాను. పెద్ద వర్షం అయితే వస్తుంది. ఇదిగో ఈ పనస చెట్టు కిందన వచ్చాను, నిలబడ్డాను.
రేపెల్లుండికి ఏదైనా బయటికి వెళ్తే మాత్రము ఈ రైన్ కోట్ అయితే తీసుకోవాలి. ఇలాంటి వర్షకాలంలో అది బాగా ఉపయోగపడుతుంది తోటకి వెళ్ళడానికి కానీ దేనికైనా సరే. సో మీకు వర్షం అయితే చూపిస్తాను చూడండి. ఈ కొండ నుంచి అలా తిరిగి ఇలాగ వస్తుందన్నమాట. చాలా పెద్దగా అయితే పడుతుంది వర్షము. తగ్గితే బాగున్ను, ఈ పని అయితే ఈరోజు అయిపోవాల్సింది. కానీ వర్షం అయితే తగ్గలా లేదు, ఇంకెక్కువ అవుతుంది, చాలా ఎక్కువ పడుతుంది. వెనకాల చూస్తున్నారా వర్షం అయితే ఏ విధంగా పడుతుందో. ఆ కొండలన్నీ కూడా కనిపించకుండా పోతున్నాయి. అంత పెద్దగా అయితే వర్షం అయితే పడుతుంది ఈరోజు. నేను ఇంత ఎక్కువగా వర్షం అయితే వస్తుంది అనుకోలేదు. ఏదో వచ్చినా సరే కొద్దిగా లేట్గా వస్తుందేమో, అంత వేగంగా రాదు ఈరోజు వర్షం అనేసి అనుకున్నాను. కానీ వర్షం మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది. ఏం చేయలేము, ఇంకా తన పని తను చేస్తుంది. ఈ వర్షం తగ్గిన తర్వాత ఇంకా మన పని మనం కూడా చేద్దాము. చూద్దాం ఇది తగ్గడానికి ఎంతసేపు పడుతుంది ఈ వర్షం అనేది. వర్షం తగ్గిన తర్వాత ఈ పక్కనే కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, అవి కూడా తీసుకొని మనం ఇంకా కొండకైతే వెళ్దాము. ఈ కింద చూడండి ఎలా పడుతుందో వర్షం. ఇది చాలా పెద్దగా పడుతుంది వర్షం. అవతల పక్క ఏమున్నాయో కూడా తెలియనట్టుగా ఉందన్నమాట. ఉరుములు అయితే లేవు ప్రస్తుతానికి, అయితే బాగానే ఉంది. ఉరుములు వస్తే మాత్రం ఇంకా తడుచుకుంటే ఇంటికి అయితే వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ నుంచి ఇలా వర్షం అయితే పడుతుంది చూడండి ఒకసారి. సాలని వర్షం అయితే వచ్చింది. ఈ పనస చెట్టు కిందనే నేనైతే నిలబడ్డాను. ఇదైతే ఉంది చూడండి. వర్షపు చినుకలు అయితే ఏదో ఒక టైంలో పడతాయి, ఇంకా తప్పదు. కానీ అంతవరకు అయితే మనం ఇక్కడ ఉండాలి. కొద్దిగా ఎక్కువ వస్తే మాత్రం ఇంకా ఇంటికి వెళ్ళక తప్పదు అనమాట. చూద్దాం ఎలాగ ఉంటుంది అనేది. ఫ్రెండ్స్ వర్షం అయితే తగ్గింది, వెనకాల ఎలాగైతే ఉంటుంది. ఇక్కడ చూడండి మంచిగా లొకేషన్ అయితే ఉంటుంది అనమాట. అంటే మంచి వ్యూ అయితే ఉంది. ఇది బాగుంది, ఆకాశంలో చూడడానికి మాత్రము బాగుంది. సో వర్షం అయితే తగ్గింది. అక్కడ నుండి నేను ఉన్న పనస చెట్టు అయితే ఇదనమాట. అక్కడ నుంచి వస్తాను. ఇది ఇక్కడ చూడండి చాలానే మొక్కలు అయితే ఉన్నాయి. ఈ మొక్కలన్నీ కూడా మనం ఏదోలా చేసి ఇవన్నీ కూడా తీసుకుందాం. లేదంటే ఈ కిందన కొన్ని మొక్కలు అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ నుంచి. ఇదిగో ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం, ఏమైనా ఉంటే అటుకాసైనా తీసుకుందాం. లేదంటే ఒకసారి అలా తిరిగి చూద్దాం పదండి. ఇక్కడ కొన్ని లాస్ట్ టైం చెట్లు ఆ పూతలాగా వచ్చిందనమాట, విత్తనలాగా. అవన్నీ కూడా ఉన్నాయో లేకుంటే వాళ్ళు తీసుకెళ్ళారో తెలియదు. కానీ ఇక్కడ నుంచి వచ్చిండే ఇవి చిన్న చిన్న ఉన్నాయి ఇవి. ఇక్కడ ఒకసారి వేరే చోట కూడా చూద్దాము. ఇలా ముందుకు చిన్న గరులా ఉంటుంది, ఇక్కడ పడిపోయినవి ఉంటాయి. పడిపోయి అవి మంచిగా వచ్చి ఉంటాయి అన్నమాట. ఉంటే మాత్రం అవి తీసుకుంటాం ఈరోజు. సో ఇటుకాస అయితే లేవు ఇంకా ఆ చివరి వరకు. అది అక్కడ ఉన్నట్టున్నాయి, ఒకసారి చూద్దాం. అక్కడికి ఎక్కడ కూడా లేవు. ఇక్కడ ఎవరో వచ్చారన్నా ఇవి తీసుకెళ్ళిపోయారు చూడండి. ఇది ఎవరో కాదు, మా వాళ్ళు అయి ఉంటారు. ఇది ఎక్కడి నుండి తీసుంటారు ఇవి? ఎక్కడ నాటబడినవా లేకుంటే ఈ చెట్టు దగ్గర తెలియదు, కానీ తీసుకెళ్ళిపోయారు. ఇది ఇక్కడ కూడా ఉంటాయి. ఇలా వచ్చిన చోటే మనకు ఆ శివార్లు ఉన్నాయి చూడండి, అక్కడి నుంచి ఇవి వస్తాయన్నమాట, చిన్న చిన్న మొక్కలన్నీ కూడా. సో ఇక్కడ మొక్కలు అయితే లేదు. ఓకే ఇది తీసుకుందాం. కొన్ని తీసుకొని మనం వెళ్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి చిన్న చిన్నవి, ఇదిగా తీసుకొని వెళ్దాం. ఈ ముందర వెళ్ళండి ఒక దగ్గర చూశాను, అక్కడ ఈ మొక్కలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని అయితే తీసుకున్నాను ఇక్కడ, అవి తీసుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి అవి తీసుకొని మనం ఇంకా తోటకైతే వెళ్ళిపోదాము. ఇంకా ఈ ఒక్కరోజు తీసుకెళ్తే అవన్నీ కూడా సరిపోవు, మనం చాలా రోజులు తిరగాల్సి ఉంటుంది. సో ఈరోజు ఇవి తీసుకెళ్తున్నప్పుడు మీకు చిన్న చూపిస్తాను. మరి ఈ ముందర అనమాట చాలానే పడిపోయి ఆ విత్తనాలు అయితే మొక్కలు వచ్చున్నాయి, అవి తీసుకుందాం. తీసుకొని పట్టుకెళ్దాం అవి. ఇప్పటి వరకు మనకు మంచిగా వర్షం అయితే పడింది కదా, ఇప్పుడు చూడండి లైట్గా ఎండ కాస్తూ మంచిగా వెదర్ అయితే కనిపిస్తుంటుంది, చాలా బాగుంది. వెనకాల చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకా వర్షం తగ్గి ఇలా కనిపిస్తుంటుంది అనమాట. కిందన పొలాలు అవన్నీ కూడాను చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ వెదర్ అయితే బాగుంది. సో ఈ కిందన కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి. ఇది ఇక్కడ కొన్ని అయితే తీసి పెట్టాను చూడండి. ఇదిగా ఇక్కడ ఉన్నాయి ఇవి తీసుకొని మనం ఇంకా వెళ్దాము. ఈ కింద నుంచి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందుది ఇక్కడ ఉన్నాయి, ఇక్కడికైతే వెళ్దాము. అవన్నీ కూడా తీసేద్దాము, తీసి సంచిలో నింపేసి పట్టుకెళ్దాం. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. ఇలాంటి మొక్కలు ఉంటే మనకు సరిపోతాయి. ఇవి చూడండి బాగున్నాయి, ఇవన్నీ కూడా ఇలాంటివి బాగుంటాయి మనకు నాటడానికి, కాస్త వేగంగా వస్తాయి అన్నమాట. ఇవి ఇలా తీసేద్దాం ఇవన్నీ కూడా. ఇవి తీసుకెళ్ళేసి మనం పెద్దగా గొయ్యం కొట్టాల్సిన అవసరం లేదు, రావట్లేదు. అది తీసుకెళ్ళేసి నేలపైన అలా పెట్టేస్తే చాలు, ఇంకా అవి ఇంకా అలాగా ఇంకా వచ్చేస్తాయి అన్నమాట, మంచిగా ఎదుగుతాయి. ఇవన్నీ కూడా ఒక చోట పెట్టేద్దాం, ఇలా తీసినవన్నీ కూడా. చూడండి ఇవి ఆవులు కూడా తినవు, బాగుంటాయి.
ఈ మొక్కలన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చాలానే. ఇవన్నీ కూడా తీసుకుందాం. కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను, ఇవైతే సరిపోతాయి. ఈ సంచులు అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు మనం తీసుకెళ్ళి నాటి రావడానికి టైం కూడా సరిపోద్ది, అలానే ఈ మొక్కలు కూడాను సరిపోతాయి అన్నమాట. అలానే మా అన్నయ్య ఇంట్లో ఈ పెరటి దగ్గర కంచె అయితే బిగిస్తున్నారు. ఆ పెంచిని తీసుకొచ్చారు. ఆ పని కూడాను వెళ్ళి హెల్ప్ చేయాలన్నమాట. ఇప్పుడు వెళ్ళి ఈ పని అంతా చేసిన తర్వాత చూద్దాం. అది కర్రలు అయితే తీసుకొస్తున్నాము, రా అనేసి అంటుండారు. ఒకవేళ ఈ వర్షం వస్తుంది, దానివల్ల లేట్ అవుతే ఇంకా ఈరోజు చేయరు, లేదంటే రేపటి చేస్తాడేమో. ఈ మొక్కలన్నీ కూడా తీసుకెళ్ళి నాటేసి వచ్చేద్దాం. ఇవి బరువు మాత్రం మామూలుగా లేదు. ఇవన్నీ కూడా ఘాటు ఎక్కించాలి. తెలిసిందే మీకు, తోటకి వెళ్ళాలంటే ఎంత ఘాటు ఉంటుందండి అక్కడ. సో వెళ్ళి ఇవి నాటేసాక ఇంకా మనం ఇంకా ఇంటికి అయితే వచ్చేద్దాము. కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి. రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చి తీసుకెళ్ళి నాటేసి రావాలన్నమాట. ఇది మెయిన్గా దేనికంటే పశువులు ఎక్కువ తోట లోపలికి రాకుండా అడ్డుకుంటుందని చెప్పేసి. అలానే కోట కట్టడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, బరువు అనుకుని ఎత్తుకోవాలి, రాళ్ళు అనుకుని పేర్చాలి. సో ఇవనుకోండి ఈజీగా ఉంటుంది, తీసుకెళ్ళి మనం లైన్గా పెడితే చాలు. ఇంకా ఒక సంవత్సరంన్నర కల్లా ఇంకా ఇవి ఇరుక్కుంటాయి అన్నమాట. ఆవులడానికి అయితే దారి ఉండదు. ఫ్రెండ్స్, మొక్కలన్నీ తీసుకొని మోసుకొని ఈ తోటకి రావడానికి చెమటలు పట్టేసాయి, మామూలుగా లేదు. దగ్గరికి అయితే వస్తాను, తోట దగ్గర ఉన్నాను. ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నాటాలన్నమాట. వచ్చిన వర్షం కూడా ఇంకా సహకరించట్లేదు, అంతా ఇదిగా ఉందన్నమాట. వేడైతుంది. ఆ కింద నుంచి పైకి ఎక్కి వచ్చాను కదా, దానివల్ల ఇంకా సెంటర్లు అయితే పట్టించి ఇక్కడ దించేసి ఇక్కడ నుంచి మనం ఇంకా ఆ పైకి అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ దించాను, ఇలా ఉంది చూడండి, చిన్నగా దడ అవుతుంటుంది ఇలా పైకి, అలా అనమాట పైకి తీసుకెళ్ళాలి నాటుకుంటూ. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆవులు నడిచే దారి అనమాట చూడండి, ఇలా వెళ్ళి ఆ చెట్టు పక్క నుంచి అలా వెళ్ళేదనమాట. ఇక్కడ నుంచి చూడండి ఎలా తిరిగి ఉన్నాయో, ఇదే దారి. వీటన్నిటిని రాకుండా బంధించడం కోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా అనమాట. అది ఇక్కడ నుంచి దాటేస్తున్నాయి ఆవులు. ఆ కంపలు అయితే ఇంకా అడ్డేసి ఉంటాను, కానీ ఏమాత్రం కూడా వానట్లేదు వాటికి. అక్కడ నుంచి దాటి ఇలా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మనము ఇంకా నాటేద్దాము. దించినవి ఇక్కడే ఉన్నాయి, ఇంకా ఇలా నాటుకుంటూ మనం ఇంకా పైకి అయితే వెళ్దాము. సో ఇవన్నీ కూడా తీసుకెళ్దాం పదండి నాటడానికి. చాలా బరువు ఉన్నాయి, అక్కడ నుంచి పైకి తీసడానికి ఇంకా చుక్కలు చూసాను నేను. ఆ కింద నుంచి మనం ఇంకా పైకి అయితే తీసుకురావాలి. ఇవి నాటుకుంటూ ఇక్కడ పెట్టేద్దాం. ఇది మరలా ఎలాగో మనం పైకి రావాలి కాబట్టి కొన్ని మొక్కలు తీసుకెళ్దాం కిందకి. ఉంచడానికి మనం ఇంకా ఎక్కువ లోతు అయితే తవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా పైన అలా పెట్టేసినా ఓకే, వస్తాయి మంచిగానే. 1 మీటర్ దూరం అయితే ఇలా నాటేద్దాం. ఇవి ఎంతవరకు వస్తే అంతవరకు నాటేసి ఇంకా మనం ఇంటికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, తీసుకొచ్చిన ఈ మొక్కలు అయితే నాటేసాను. ఇవి తీసుకొచ్చి దాదాపు ఒక 30 మీటర్లు కూడా రాలేదన్నమాట. 1 మీటర్కి ఇలాగా నాటేసాను దగ్గరలోనే. ఈ పై వరకు అయితే నాటేసాను. ఇంకా బయలుదేరి ఇంకా ఊరికి అయితే వెళ్తున్నాను. సో ఇలా ముందుకు వెళ్ళేసి తోట దగ్గర కొన్ని గోతులు కొట్టేసి ఇంకా అలా ఇంటికి అయితే వెళ్దాము. అక్కడ ఫెన్సింగ్ వేస్తున్నారో లేదో తెలీదు, వెళ్తే మళ్ళీ ఇంకా టైం ఉంది. ఇప్పుడు టైం వచ్చి 2 గంటలు అయితే అవుతుంది. ఈ టైం ఇక్కడ ఉన్నాను, అది చూసుకొని అలా వెళ్తాను. ఒకవేళ వేస్తున్నారో లేదో ఫోన్ చేసి కనుక్కోవాలన్నమాట. ఫ్రెండ్స్, అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అరగంట పాటు ఈ గోతులు అయితే కొట్టాను. వెనకాల చూడండి, ఇది మొక్కల దగ్గర ఇలా గోతులు అయితే కొట్టాను, అలా చివరి వరకు అనమాట. ఇలా పై వరకు అక్కడికి ఇంకొక అరగంట కొట్టిలాగా అయితే ఇంకా పైకి అందించవలసింది, కానీ టైం అయితే లేదు. ఇప్పుడు వర్షపు చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి, వర్షం అయితే వచ్చేలా ఉంది. టైం వచ్చి 4 గంటలు అయితే అవుతుంది. ఇంకా ఇంటికి వెళ్దామనేసి కిందకైతే వస్తాను, పార కూడా పైన పెట్టాను. సో ఇప్పుడు మనం ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం పదండి. కాలుంటే రేపు ఎల్లుండికి మరలా వచ్చి ఈ పని అయితే చేయాలి. ఆ ముందు కొట్టినవి అయితే ఇలా ఉంటాయన్నమాట చూడండి, వర్షానికి ఇలా అనుసుకొని పోయేవి. ఇక్కడ నుంచి కూడా ఇలా కొట్టినవి ఉన్నాయి ఈ కాపు మొక్కలకి ఇలాగా. ఇప్పుడు కాస్త పర్లేదు, మొక్కలన్నీ కూడాను వర్షం పడుతున్నాయి కాబట్టి కొద్దిగా మంచి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆవులు అయితే వచ్చేస్తున్నాయి ఎక్కువగా, ఇలా తొక్కేస్తున్నాయి చూడండి. ఇది ఆవు తొక్కినాం అనమాట, ఇలాగా తొక్కేసి వెళ్ళిపోయి ఉన్నాయి.
సో ఈ కిందనున్న కొన్ని మొక్కలు కూడాను ఇంకా గొప్ప అయితే ఇవ్వాలి. కొన్ని మొక్కలైతే ఇంకా పైన ఉన్నాయి. దానివలన వీటికి బలమైనది అందట్లేదనమాట. మొన్న గోతులు కొట్టడం వలన ఈ మొక్క కూడా చూడండి ఎంత మంచిగా వస్తుందో. సో ఇది ఈ మొక్కలన్నీ కూడా మంచిగా వస్తున్నాయి. ఇలా ఈ తోట అంతా కూడాను పర్లేదు. లాస్ట్ ఇయర్ మనం బాగా చేసాం కదా ఇదంతా కూడాను కలిసి. సో దానివలన ఈ గడ్డంతా కూడా లేకపోవడం వలన మంచిగా ఈ మొక్కలు అనేవి వస్తున్నాయి. చూడడానికి కాస్త మంచిగా అనిపిస్తున్నాయి అనమాట. ఈ పైన అయితే ఉండిపోయింది కదా, సగం వరకు చేసాం, సగం వరకు అయితే ఉండిపోయింది. ఉన్నది కొద్దిగా పెద్దది ఉండింది, అదైతే ఇంకా మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి కానీ అంత మంచిగా అయితే లేవన్నమాట. ఈ సంవత్సరం వీటన్నిటి కూడాను బాగా చేయాలి. వారానికి 2 వారాలకు వస్తూ ఉండాలి, లేదంటే ఇలా చిగురులు వచ్చేస్తాయి. ఇలా వచ్చినవన్నీ కూడా తీసేయాలి, లేదంటే ఈ మొక్కలన్నీ కూడా పాడైపోతుంటాయి. ఇక్కడ ఈ కాండాలకు వెళ్ళాల్సిన బలం అంతా కూడాను వీటికి వచ్చేస్తుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తీసేయాలి. ఇవి ఉన్నా సరే ఇంకా పైకి ఎదుగుతాయి, అంత ఉపయోగం అయితే ఉండదన్నమాట ఈ మొక్కలన్నీ కూడాను. సో ఇప్పుడైతే మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు కలుద్దాం. మరి అంతవరకు అయితే సెలవు, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నేను ఇంటికి వెళ్తున్న దారిలోని ఈ పనస చెట్టు అయితే ఉంది. ఇక్కడ వచ్చి రాగానే నాకైతే ఒక పనస పండు స్మెల్ అయితే వచ్చిందనమాట. ఎక్కడ అని చూస్తే ఈ కిందన మొదల దగ్గర పండిపోయింది. ఇవన్నీ కూడా కాయాలి, ఇలా చూడాలి. ఆగండి, మీకు పంట దగ్గరికి అయితే తీసుకెళ్తాను. కష్టానికి ఆకలి తెక్కుతూ వెళ్తుండేను, ఇక్కడ దొరికిందనమాట. దిక్కు ఇక్కడ ఉంది చూడండి. ఇది ఖజానా బురదనా? ఇది బురదనే, మనం తినడానికి ఇక్కడ అవ్వట్లేదు. పనసపండు అయితే కిందకి దించేద్దాం అనుకున్నాను, కానీ అవసరం లేదు. చెట్టు పైన ఇలా ఉంచి తినేద్దాము. ఓకే, ఇది బురద కాబట్టి ఇలా తినేవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇంకా కట్ చేయమనుకున్నాను. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి కలిసి, ఖజ్జా బురద. చూడండి ఎలాగుందో, మంచి వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే అస్సలు అనుకోలేదు ఇలా పండు ఉంటుందని చెప్పేసి. ఇలా వస్తుంటే వాసన వచ్చింది, పైన ఎక్కడ ఉంది అనుకున్నాను, చూస్తే ఇదే పండిపోయింది. ఇలా నేలపైన నిలబడి తింటున్నాను, ఆకలి తీరింది. మీలో ఎంతమందికి బురద పనస పండు అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే బాగా ఇష్టం. ఈ 2026లో ఇది ఫస్ట్ టైం అన్నమాట తినడం అనేది. చూడండి ఎలా ఉన్నాయి తొందరలో. సో కొన్ని తినేసి ఇంకా బయలుదేరుదాము, త్వరగా తినేసి ఊరికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ వర్షం కూడా వచ్చేలా ఉంది. ఇంకా పైన మేఘాలన్నీ కూడాను నల్లగా మారిపోయి, ఇటు కాస్త వాళ్ళు రాలేదు అందుకని చెప్పేది ఉంది, లేదంటే ఎవరు తినాల్సిందే ఎవరైనా వచ్చుంటే. ఇలా ఉన్న పనసపళ్ళు తీసి తినొచ్చు. మా ప్రాంతాల్లో అయితే ఎవరేమన్నారు అంతగా. కొన్ని అయితే నాటినవి ఉంటాయి, వాళ్ళు అవన్నీ కూడాను ముళ్ళ కంపలతో అడ్డేసి ఉంటారు అనమాట. ఇలాంటి పనస చెట్లన్నీ కూడాను ముళ్ళ కంపలతో కప్పేస్తుంటారు. అలా ఉన్నవి మాత్రం ముట్టకూడదు. ఏం చేయరు, కాకుండా తిడతారనమాట. సొంత నాటిన చెట్లు, పెంచిన చెట్ల దగ్గర మీరు ఎలా తింటారనేసి. ఒక పక్క వచ్చే ఉరుములు, మెరుపులు అయితే వస్తున్నాయి. ఇప్పుడు వర్షం దిగిందంటే మాత్రం మామూలుగా రాదు. ఇంకా ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా నల్లగా అయిపోయింది, పెద్దగానే వర్షం వచ్చేలా ఉంది. ఒకప్పుడైతే ఇలాంటి బురద పనస పళ్ళు, ఇలాంటి పండు ఒక్కొక్కటి తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు రాను కాస్త తగ్గింది. ఒకప్పుడైతే మామూలుగా తినేవాళ్ళం కాదు, ఒక 5 సంవత్సరాల క్రితం అనమాట. ఇక్కడ ఎవరో వస్తున్నట్టుగా, ఏదో చేస్తున్నట్టుగా సౌండ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, దానివల్ల ఎవరు నడిచి వస్తున్నట్టుగా అలా వినిపిస్తుంది నాకు. సో ఇంతకు మించి మనం అయితే తినలేము. ఇంటికి వెళ్తున్న దారిలోనే పనసపండు దొరికింది, ఆకలి తీర్చింది, బాగుంది. ఇంటికి వెళ్ళి ఇప్పుడు అన్నం తిందామంటే అది కూడా దిగదనమాట. ఇదే సరిపోద్ది. ఇంకా టైం వచ్చి 5 గంటలు అయితే అవుతుంది. తినేసి వెళ్ళి చక్కగా స్నానం చేసి ఇంకా పడుకొని పోవడమే. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. ఈ వ్లాగ్ అంతా కూడా చూసాక మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్యూచర్లో మరి కొత్త వీడియోస్ అయితే మరలా మీ ముందుగా అయితే తీసుకొస్తాను. అంతవరకు అయితే సెలవు, బాయ్ ఫ్రెండ్స్. పనసపండు టేస్ట్ మాత్రం సూపర్, అదిరిపోయింది. మీలో ఎంతమంది తిన్నారనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? ఉంటా మరి, బాయ్ బాయ్.